అలంకరణకు ముందు, అలంకరణ తర్వాత మనుషులు వేరేలా ఉంటారు. అలంకరణ వాళ్ళకి సౌందర్యాన్ని, విలువను పెంచుతుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రియులారా, దీన మనస్సు అనే వస్త్రమును మీరు అలంకరణగా ధరించుకొనుడి అంటుంది. ఈ దీనత్వము మనిషికి ఒక అలంకరణ ప్రియులారా. మీరు స్కూల్స్లో చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ ఆఫీసెస్లో, బిజినెస్లో, మీరు ఎక్కడ చూసినా కూడా, ఏ వ్యాపారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రియులారా, ఎవరైతే ఈ పబ్లిక్ రిలేషన్స్లో ఉంటారో, లేక ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటారో, అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా వినయంతో మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు. ప్లీజ్ అండి అది అని చెప్పి వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకపోతే, వినయం కలిగిన మాటలు ఎవరైనా మనతో మాట్లాడకపోతే అక్కడికి వెళ్ళడానికి మనం ఇష్టపడం ప్రియులారా. కానీ అది వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళకు అవసరమైనది. అలా వాళ్ళు వినయంగా లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న చోట వాళ్ళ పని చేయలేరు. వినయం అనేది ప్రతి మనిషికి అవసరం. ఆ వినయం ఉన్నప్పుడే అన్ని చోట్ల ప్రియులారా మనము ఎదుగుతాము, అభివృద్ధిలోకి మనం వస్తాం. కానీ వినయం అనేది ఒక ఉద్యోగంలో ఉండటానికో, లేక ఏదో ఒక పని చేయటానికో కాదు ప్రియులారా. కొంతమంది అంటుంటారు కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు. అంటే అవసరమైనప్పుడు చాలా వినయంగా ఉంటారు, అవసరం తీరినాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వినయం అనేది ఇది కాదు ప్రియులారా.